అందరికీ నమస్తే. బౌల్ తీసుకోవాలి. అందులో రూమ్ టెంపరేచర్లో ఉన్న 1 కప్ పాలు తీసుకోవాలి. తర్వాత 1 కప్ షుగర్ పౌడర్ వేసుకోవాలి. తర్వాత 1/2 కప్పు ఆయిల్ పోసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ వెనిగర్, 1/2 స్పూన్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకోవాలి. ఇదంతా బాగా మెల్ట్ అయ్యే వరకు విస్కర్తో దీన్ని ఇలా జల్లించుకోవడం వల్ల పిండిలో ఉండలేమన్నా ఉంటే స్ట్రైనర్లో వచ్చేస్తుంది. అలాగే ఇందులో 1 స్పూన్ బేకింగ్ పౌడర్, సోడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని అడుగు మందంగా ఉన్న గిన్నెను పెట్టి 5 to 10 మినిట్స్ ప్రీ హీట్ చేసుకోవాలి. తర్వాత అందులో ఒక స్టాండ్ని పెట్టుకొని దాని మీద ఈ కేక్ మౌల్డ్ని పెట్టుకోవాలి. స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 40 to 50 మినిట్స్ కుక్ చేసుకోవాలి. తర్వాత కేక్ డెకరేషన్ స్ప్రెడ్ని తయారు చేసుకోవాలి. దీనికి స్పూన్ అన్సాల్టెడ్ బటర్ తీసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని విస్క్తో కానీ బీటర్తో కానీ బాగా బీట్ చేసుకోవాలి. తర్వాత మనం బేక్ చేసుకున్న కేక్ రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత తీసుకోవాలి. ఈ విధంగా 2 లేయర్స్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ లేయర్ మీద కొద్దిగా షుగర్ సిరప్ అప్లై చేసి తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చాక్లెట్ స్ప్రెడ్ని స్ప్రెడ్ చేయాలి. తర్వాత దీనిపైన ఇంకో లేయర్ పెట్టుకోవాలి. ఇలా లైట్గా ప్రెస్ చేసుకోవాలి. తర్వాత దీనిపైన షుగర్ సిరప్ అప్లై చేసుకోవాలి. ఈ షుగర్ సిరప్ కోసం 2 స్పూన్స్ షుగర్, 2 స్పూన్స్ వాటర్ మిక్స్ చేసుకొని స్టవ్ మీద ఒక 5 మినిట్స్ హీట్ చేసుకుంటే షుగర్ సిరప్ రెడీ అయిపోతుంది. షుగర్ సిరప్ అప్లై చేసిన తర్వాత చాక్లెట్ స్ప్రెడ్ని స్ప్రెడ్ చేయాలి. ఇలా కేక్ మొత్తం ఈ కేక్ని ఒక 5 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెడితే కేక్ బాగా సెట్ అయిపోతుంది. ఈలోపు కేక్ డెకరేషన్ కోసం చాక్లెట్ సిరప్ని తయారు చేసుకోవాలి. దీనికోసం ఒక డైరీ మిల్క్ చాక్లెట్ని కొద్దిగా పాల్ని మిక్స్ చేసి ఇలా గ్లాస్ బౌల్లో డబుల్ బాయిల్ చేసుకోవాలి. ఈ చాక్లెట్ అంతా మెల్ట్ అయిపోయిన తర్వాత ఈ చాక్లెట్ సిరప్ని ఒక పైపింగ్ బ్యాగ్లో తీసుకోవాలి. ఇప్పుడు ఈ చాక్లెట్ సిరప్తో కేక్ పైన డెకరేట్ చేసుకోవాలి. పైపింగ్ బ్యాగ్ లేకపోయినా ఈ చాక్లెట్ సిరప్ని డైరెక్ట్గా కూడా కేక్ పైన పోర్ చేసుకోవచ్చు. డెకరేషన్ అనేది అకార్డింగ్ టు యువర్ విష్, మీరు ఎలాగన్నా డెకరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మేము మా దగ్గర అవైలబుల్గా ఉన్న బటర్, జెమ్స్తో మేము డెకరేట్ చేసుకున్నాం. మా పాప బర్త్డే కోసం తనకిష్టమైన చాక్లెట్ కేక్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాం. ఇలా పిల్లల బర్త్డేస్కి స్వయంగా కేక్ చేస్తే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. కేక్ అయితే ఎక్స్ట్రా చాక్లెట్ ఫ్లేవర్తో స్పంజీగా చాలా బాగా కుదిరింది. వితౌట్ అవెన్ ఇంట్లోనే ఈజీగా ఇలా చాక్లెట్ కేక్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. మరో మంచి రెసిపీతో మీ ముందుంటుంది విజయ్ కిచెన్ మసాలా.